వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారంతో ఇక గురువు యొక్క వక్రగతి పోతూ ఉన్నది, గురుబలం పెరుగుతూ ఉన్నది. అలాగే కుజుని యొక్క షష్ఠ స్థాన స్థితి, ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పవచ్చును. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి జన్మ రవి, జన్మ బుధుని యొక్క దోషాలు, ఏలినాటి శని, రాహు శుక్రులు అనుకూలంగా లేకపోవడం, ఉన్న గురుబలం కాస్త వక్రించడం ద్వారా ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు కాపాడేటువంటి గ్రహం కుజుడు. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ఆ కుజుడు 6వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శుభ పరిణామం. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? అనేక రకాల అనర్థాలు జరగకుండా కుజుడు కాపాడుతారు. ఇప్పటికే జరిగినటువంటి అనేక రకాల విపరీతాల నుండి కూడా మీరు బయటపడడానికి కుజుడు కారణమవుతూ ఉంటారు. అంటే మీ మీద ఎవరైనా కావాలని నిందారోపణలు చేసి మీరు జైలు జీవితం గడపడానికి, లేదా మిమ్మల్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదా ఉద్యోగ భంగాన్ని కలిగించడానికి, ఉద్యోగంలోంచి తీసేయించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, లేదా మీ మీద ఏదైనా దుష్ప్రయోగాలు, వాళ్ళు ఎవరైనా చెడు ప్రయోగాలు అవి చేసి మిమ్మల్ని దెబ్బతీయాలి అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఉన్నా అంటే ఇవన్నీ కూడా శత్రువు సంబంధమైనటువంటి విషయాలు. అటువంటి శత్రు సంబంధమైనటువంటి విషయాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడము, లేదా భగవంతుడు యొక్క అనుగ్రహంతో వాటిని దాటివేసేటువంటి పరిస్థితులు, ఇంకా భూపరమైనటువంటి లావాదేవీలు అంటే ఇల్లు అమ్మకాలు కొనుగోలు, మీరు కట్టిన ఇంట్లో ఎవరో అద్దెకి రాకుండా ఉండడం, లేదా మీరు అమ్మాలనుకున్న ఇంటికి ఎవరైనా డబ్బు తక్కువగా వచ్చేటువంటి విధంగా దుష్ప్రచారం చేయడం, ఇలా అనేక రకాల సమస్యల నుండి బయటపడి ఆయా భూగృహాల తాలూకు అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉండడం, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయం, అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. అనుకున్నదే తడవుగా కొంత పనులని మీరు పూర్తి చేయగలుగుతారు. కొంత సపోర్ట్ దొరుకుతుంది సమాజంలో. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి మకర రాశి వారికి వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.